తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు, ఇలాగే కదా ఊరి పేరుతో ఆ దేవుణ్ణి కలుపుతాం. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ అంటాం. ఇప్పుడు ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఎక్కడైతే ఉందో అక్కడ హజ్ ఎంబార్కేషన్ పాయింట్ గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో విజయవాడ అనగానే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంగా గుర్తింపు ఉండదేమో, హజ్ ఎంబార్కేషన్ పాయింట్ అని గుర్తుకొచ్చేస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి దాన్ని పెడుతున్నారు కాబట్టి. విజయవాడలో సంవత్సరానికి 4 నవరాత్రుల్లో 4 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే కృష్ణా పుష్కరాలు జరుగుతాయి 12 సంవత్సరాలకు ఒకసారి. కృష్ణా పుష్కరాల్లో ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. అడుగు అడుగున హిందువులతో అనుబంధాన్ని పెంచుకున్నది విజయవాడ. అలాంటి విజయవాడలో హజ్ ఎంబార్కేషన్ పాయింట్ పెడితే రేపన్న రోజు ఏదైనా గొడవలు జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అయినా హిందువులకి ఎంతో